హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ టాటా ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ అయితే చాలా టఫ్గా అయితే ఉంటుందని అయితే అందరూ అనుకున్నారు. బట్ రియాలిటీకి వచ్చి చూసుకునేసరికి ఈ మ్యాచ్ అయితే వన్ సైడ్ అయితే అయిపోయింది. మెయిన్గా ఈ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి బౌలింగ్ అనే కారణం చెప్పొచ్చు. వికెట్లు తీయడానికి అయితే చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఏ పాయింట్లో కూడా స్ట్రాంగ్గా అయితే అసలు కనిపించలేదు ఈ మ్యాచ్లో. ప్రతి చోట ఆర్సీబీ బ్యాటింగ్ అయితే డామినేట్ అయితే చేసింది ఎస్ఆర్హెచ్ బౌలింగ్ని. ఇక మనం డీటెయిల్గా ఈ మ్యాచ్ గురించి చూసుకున్నట్టయితే స్టార్టింగ్ ప్లేయింగ్ లెవెన్లోనే చేంజెస్ చేశారు. అందరూ బ్రైటన్ కార్స్ అండ్ లివింగ్స్టన్ అయితే వస్తారనుకున్నారు. బట్ వాళ్ళైతే అలా అనుకోలేదు. వాళ్ళు సలీల్ అరోరా అండ్ ఈశాన్ మలింగన్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా డేవిడ్ పెయిన్ అయితే తెచ్చారు. ఇది కూడా చాలా మంచి లెవెన్ అనే చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్కి అయితే. బట్ ఓపెనర్స్ అయితే చాలా తొందరగానే పడిపోయారు. ఇద్దరు కూడా ఒకే ఓవర్లో అయితే పడిపోయారు, జేకబ్ డఫీకి అయితే. అండ్ అప్పుడు వచ్చాడు ఈశాన్ కిషన్. కెప్టెన్సీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. టీంకి ఆ సమయంలో ఎలాంటి ఇన్నింగ్స్ అయితే అవసరమో అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు. వెరీ క్రూషియల్ నాక్. తను 16-17 ఓవర్స్ వరకు ఆడి కావాల్సిన మంచి స్కోర్ని అయితే తీసుకొచ్చాడు. అండ్ అలాగే అనికేత్ వర్మ, తను కూడా రైట్ టైంలో కావాల్సిన ఫినిష్ అయితే అందించాడు. చాలా మంచి బ్యాటింగే ఆడి 200 స్కోర్ని అయితే పుటప్ చేశారు స్కోర్ బోర్డ్ పైన. కంప్లీట్గా స్ట్రాటజీని అయితే చేంజ్ చేశారు. ప్రతి బాల్ బౌండరీకి వెళ్ళడమే కాదు, ఇలా స్ట్రైక్ రొటేట్ చేస్తూ స్లోగా ఇన్నింగ్స్ని కూడా బిల్డ్ చేశారు ఈ మ్యాచ్లో అయితే. బట్ మనం ఇక్కడ క్రెడిట్ అంతా ఆర్సీబీ బౌలర్స్కే ఇవ్వాలి. వాళ్ళు ప్రతి చోట వికెట్స్ తీస్తూనే ఉన్నారు. పార్ట్నర్షిప్స్ని అంత గొప్పగా బిల్డ్ చేయనివ్వలేదు. ఒక పార్ట్నర్షిప్ మినహాయిస్తే అది కూడా ఈశాన్ కిషన్ అండ్ హెన్రీ క్లాస్ వీళ్ళిద్దరి మధ్య వచ్చింది. ఇదే బిగ్ పాజిటివ్ అని చెప్పొచ్చు ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్లో అయితే. అండ్ ఇక బౌలింగ్ చూసుకున్నట్టయితే అండ్ నితీష్ కుమార్ రెడ్డికి పవర్ ప్లేలోనే బౌలింగ్ ఇచ్చారు. బట్ తను పర్లేదు, డీసెంట్గానే బౌలింగ్ వేశాడు. అండ్ జయదేవ్ ఉన్నట్టయితే సెకండ్ ఓవర్లోనే వికెట్ తీశాడు సాల్ట్ది, అంతే. ఇంకా అక్కడి నుంచి ఏ పాయింట్లో కూడా ఎస్ఆర్హెచ్ బౌలింగ్ అయితే పట్టు బిగించినట్టు ఎక్కడా కనిపించదు మ్యాచ్లో. ఎందుకంటే దేవదత్ పడిక్కల్ ద మెయిన్ రీజన్. తను చాలా సింపుల్గా సిక్సెస్ ఫోర్స్ కొడుతూనే ఉన్నాడు. ఎస్ఆర్హెచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ దేవదత్ పడిక్కల్ అనే చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఆడాడు తను. వచ్చినప్పటి నుంచి అటాకింగ్ ఇంటెంట్తోనే ఆడుతూనే ఉన్నాడు. అద్భుతంగా రన్ స్కోర్ చేశాడు. ఒక పక్క నుంచి విరాట్ కోహ్లీ తను వికెట్ పడకుండా చాలా అద్భుతంగా ఆడుతూ ఉన్నాడు. అండ్ లూజ్ బాల్స్ని బౌండరీ సిక్సెస్గా తరలిస్తూ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే ఫామ్ అయింది. వీళ్ళే మెయిన్ రీజన్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఓడిపోవడానికి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ చెప్తూనే ఉన్నారు ఎస్ఆర్హెచ్ దగ్గర అంత గొప్ప బౌలింగ్ అయితే లేదు అని. అది ఫస్ట్ మ్యాచ్లోనే ప్రూవ్ అయిపోయింది. చెప్పాలంటే అందరూ ఎక్స్పెన్సివ్గానే ప్రూవ్ అయ్యారు ఈ మ్యాచ్లో. అండ్ బౌలింగ్లో ఒక బెస్ట్ పాయింట్ చెప్పాలంటే డేవిడ్ పెయిన్ అని చెప్పొచ్చు. తను పర్లేదు, మంచి బౌలింగే వేశాడు. తను మంచి కీ ఫ్యాక్టర్ అవ్వచ్చు ఫ్యూచర్ గేమ్స్లో అయితే. మిగతా వాళ్ళు ఎవరు అంత ఎఫెక్టివ్గా అయితే కనిపించలేదు ఈ మ్యాచ్లో అయితే. ఈ మ్యాచ్ని ఆర్సీబీ అయితే డామినేట్ చేసిందనే చెప్పొచ్చు. దీని గురించి మీరేమనుకున్నారు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.